హాయ్ గైస్, వెల్కమ్ టు మహావతార్ నరసింహ మూవీ రివ్యూ. మీ అందరికీ ఒకటి అనిపించవచ్చు, సినిమా వచ్చి చాలా రోజులు అవుతుందరా బాబు, ఏడేంటి ఇప్పుడు చెప్తున్నాడని. నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను భయ్య, ఎందుకంటే సినిమా అలా ఉంది. మరి ఇంక సినిమా విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఎవరో ఏదో చెప్పారని సినిమా అదొకలా ఉందని మాత్రం పట్టించుకోకండి. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక ఋషి తన భార్యతో కలవకూడని సమయంలో కలవడం వల్ల ఇద్దరు మహారాక్షసులు పుడతారు. వాళ్ళిద్దరే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. వీళ్ళిద్దరు దౌర్జన్యాలకి అరాచకాలకి ఎక్కడ అడ్డు లేకపోవడం వల్ల వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆఖరికి దేవుళ్ళ మీద కూడా తిరగబడతారు వీళ్ళిద్దరు. అలా చేస్తున్న సమయంలోనే శ్రీ మహావిష్ణువు భక్తుడైన ఒక అతన్ని చంపడానికి చూస్తున్నప్పుడు అతను ఒక శాపం ఇస్తాడు హిరణ్యకశిపుడికి. నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో ఆ మహావిష్ణువే వచ్చి నిన్ను వధిస్తాడు అని శాపం ఇచ్చి చచ్చిపోతాడు. అలా జరిగిన తర్వాత కొన్ని రోజులకి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడి కోసం మనందరికీ తెలిసిందే, సాక్షాత్తు ఆ మహావిష్ణువుకి పరమ భక్తుడు ప్రహ్లాదు. ఈ విషయం అర్థమైన హిరణ్యకశిపుడికి తన కొడుకుని ఎలాగైనా చంపేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవేవి ఫలించకపోవడంతో ప్రహ్లాదుని తన చేతులతోనే చంపాలని చూస్తున్న సమయంలో మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని అంతం చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన కదే, కానీ సినిమాలో ఎక్కడైనా తప్పు చూపించినా, ఎక్కడైనా చేయకూడని పని చేసినా ఈ సినిమా మీద చాలా విమర్శలే వచ్చేవి. అంతేకాదు, కొంతమంది సనాతన ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఈ సినిమా కోసం ఘోరంగా మాట్లాడేవారు. అందుకే డైరెక్టర్ కూడా ఈ సినిమా మీద చాలా రీసెర్చ్ చేసి ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి చాలా ప్రయత్నం అయితే చేశాడు, చూపించాడు కూడా. అసలు ఈ స్టోరీ మీద ఒక యానిమేటెడ్ మూవీ తీయాలనే థాట్ 2019లో అయితే డైరెక్టర్కి వచ్చిందంట. ఒక సెకండ్కి దగ్గర 32 ఇమేజ్లు అయితే రన్ చేసేవాడు అంటే డైరెక్టర్. తనకి ఎక్కడ ఏ ఇమేజ్ నచ్చకపోయినా అది డిలీట్ చేసి మళ్ళీ రీడిజైన్ చేసి చేయించేవాడంట. అందుకేనేమో ఇవాళ ప్రపంచం మొత్తానికి మన దేవుడి గురించి ఇంత బాగా చాటి చెప్పాడు. ఇంక ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంటే ఏంటి? మన దేవుడి మీద స్టార్టింగే నరసింహస్వామి అవతారం మీద తీయడం ప్లస్ పాయింట్. సినిమా అలా వెళ్ళిపోతూ ఉండగా లాస్ట్ 30 నిమిషాలు చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ షాట్ ఎక్కడ ఇదైనా అంటే క్లమ్జీగా ఉన్నా సరే మనం దాన్ని అట్రాక్ట్ చేయడం. చాలా డీటెయిల్నెస్తో చాలా బాగా చూపిస్తాడు ఆ యాక్షన్ సీన్స్ అంతా. అలాగని ఈ సినిమా ఒక యాక్షన్ సీన్స్కి మాత్రమే పరిమితం అంటే కాదు. ప్రతి ఎమోషన్కి మనం కనెక్ట్ అవుతాం, ప్రతి సీన్కి కనెక్ట్ అవుతాం. అలా కనెక్ట్ చేశాడు డైరెక్ట్. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్తో పాటు ఇంకో చెప్పుకోదగ్గ విషయం కూడా ఉంది భయ్య. అది ఏంటి అంటే శామ్ సిఎస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఇచ్చాడు భయ్య. అంతేకాకుండా ఏ భాషలో తగ్గట్టు ఆ భాషలో పాటలు కూడా రాయడం అయితే జరిగింది. అవి కూడా చాలా బాగుంటాయి. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుతో మాట్లాడే మాటలు కానీ, నరసింహస్వామితో మాట్లాడే మాటలు కానీ చాలా ఎమోషన్కి అయితే గురి చేస్తాయి. అంతేకాదు, కొంతమంది అయితే ఏడుస్తున్నారు కూడా ఆ సీన్లు వచ్చే టైంలో. ఎందుకంటే అంత హార్ట్ టచింగ్గా ఉన్నాయి అక్కడ సీన్. ఇంతవరకు ఇండియాలో యానిమేటెడ్ మూవీస్ అంటే బయట నుంచి వచ్చే మూవీసే ఎక్కువ తప్ప ఇండియా నుంచి చాలా అరుదు. కానీ డైరెక్టర్ మాత్రం ఇక్కడ నుంచి యానిమేటెడ్ మూవీ రేంజ్నే మార్చేశాడు ఒకేసారి. బయట దేశాలతో పోలిస్తే మన దేశంలోనే దేవుడి మీద సినిమాలు తీయడం తక్కువ. అంటే తప్పుగా అనుకోకండి, బయట దేశాలు వాళ్ళ దేవుడి కోసం చాలా గొప్పగా సినిమాలు తీసి ఆస్కార్ అవార్డులు విన్ అవుతుంది. మరి మనం ఎందుకు తీయగలం అని చేసి చూపించాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలి. ముఖ్యంగా 12 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లాడికి చూపించండి. ఎందుకంటే వాళ్ళకి మనం పురాణాల కోసం తెలియాలి, అసలు దేవుడు అంటే ఏంటో తెలియాలి. ఈ జనరేషన్ ఎవరికి అది అంటే ఏంటో తెలియాలి, అసలు దేవుడు అంటే ఏంటో తెలియట్లేదు. అలా పెంచుతున్నారు తల్లిదండ్రులు కూడా. చెత్త సినిమాలకి తీసుకెళ్ళి చూపించే బదులు ఇలాంటి సినిమాలకి తీసుకెళ్ళి పిల్లలకి చూపించండి. అది కూడా మన దేవుడి కోసం తీసే సినిమా. తప్పేం కాదు కదా ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తే. ఈ సినిమాని తీసిన డైరెక్టర్కి అలాగే ప్రొడ్యూస్ చేసిన హుంబలే ఫిలిమ్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అయితే చెప్తాను. ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయి, రావాలి కూడా. ఆల్రెడీ ఈ సిరీస్ నుంచే ఒక దగ్గర 10 సంవత్సరాల వరకు సినిమాలు అయితే ఉన్నాయి. 2 సంవత్సరాలకు ఒకటి చొప్పున రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగని యానిమేటెడ్ సిరీస్ చూస్తున్నారు కదా, యానిమేటెడ్ మూవీస్ చూస్తున్నారు కదా, చెత్త తీద్దాం, చెత్త రుద్దుదాం అని మాత్రం చేయకండి. యానిమేటెడ్ మూవీస్లో కూడా మంచి చూపించండి, మంచే తెలియజేయండి ప్రజలకి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనిషి పాడైపోవడానికి కారణం ఒక సినిమా అవుతుంది, మనిషి బాగుపడడానికి కారణం కూడా ఒక సినిమా అవుతుంది. అలాంటప్పుడు మీరు ఈ సినిమాల్ని ఎంత జాగ్రత్తగా తీస్తే అంత మంచిదని నా ఒపీనియన్. అసలు ఈ సినిమా ఎలా హిట్ అయింది? ఓన్లీ మౌత్ టాక్ వల్ల. ఎక్కడ ప్రమోషన్స్ లేదు, భారీ సెట్లు వేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయలేదు.
కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా హిట్ చేస్తారని మన ఇండియన్స్ మరొకసారి అయితే నిరూపించారు. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఈ సినిమాని చూడలేదు. చూడండి భయ్య, వెళ్ళి దయచేసి ఇలాంటి సినిమాలు చూడాలి, ప్రతి ఒక్కరికి చూపించండి. ఎందుకంటే ఈ సినిమా మన దేవుడు, మన పురాణాలు, మన సంస్కృతి, మన సనాతన ధర్మం భయ్య. ఇలాంటివి చూడకపోతే ఇంకెందుకు? లైఫ్లో ఒక్కసారైనా ఈ సినిమా చూడాలి, ఇలాంటి సినిమాలు రావాలి. నాకైతే చాలా నచ్చింది. ఎంత అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి సినిమా ఇంత బాగా నచ్చడం, విపరీతంగా నచ్చింది. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటా, మీరేమైనా అనుకోండి, వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. టీవీలో వస్తుంది, చూడొచ్చు, కాదు అన్నట్లు. ఒకసారి థియేటర్లో ఉన్నప్పుడు కూడా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, లేకపోతే వద్దు.